Walking in the light means be honest. వెలుగులో నడవటం అంటే ఎప్పుడు యథార్థంగా ఉండటం. See, we may not be able to overcome sin, but can you be honest? మనం పాపాన్ని జయించలేకపోవచ్చు, కానీ యథార్థంగా ఉండగలమా? That is the meaning of walking in the light. It's very simple. వెలుగులో నడవటం అంటే ఎంతో సామాన్యమైన విషయం, యథార్థంగా ఉండటం అంతే. Anybody in the world can be honest. ఈ లోకంలో ఎవరైనా కానీ నిజాయితీగా ఉండొచ్చు. See, a prostitute. ఒక వేశ్య ఉందనుకోండి, Can she be honest? ఆమె నిజాయితీగా ఉండొచ్చా? Yes, I am a prostitute. నేను ఒక వేశ్యనని చెప్పొచ్చామా? Or some man who commits adultery. ఒక వ్యక్తి వ్యభిచారంలో పడ్డ వ్యక్తి He can say, yes, I'm sorry, I did something wrong. That is a sin. లేదు, నేను పాపంలో పడ్డాను, ఇది తప్పు అని చెప్పొచ్చు. Anybody can be honest. ఎవరైనా కానీ యథార్థంగా ఉండొచ్చు. Ananias, who came with half the money, అననయ్య సగం డబ్బుతో వచ్చినప్పుడు, we thought about in the last message. గత వర్తమానంలో మనం విన్నాం, if he had been honest and say, Peter, I'm not giving the whole amount, only this much. ఒకవేళ ఆయన యథార్థంగా ఉండి, పేతురు నేను మొత్తం ఇవ్వట్లేదు, సగం వేస్తున్నా అని చెప్తే, he would not have died. ఆయన చనిపోయి ఉండేవాడు కాదు. Because there's no law which says you must sell your property and give all the money to God. మీ ఆస్తి అంతా మీ డబ్బులు మొత్తం దేవుడికి ఇవ్వమని ఎటువంటి ధర్మశాస్త్రంలో ఎక్కడా లేదు. No commandment then and no commandment now. అప్పుడు ఏం ఆజ్ఞ లేదు, ఇప్పుడు కూడా లేదు ఆజ్ఞ ఏమి. That's only pastors, covetous pastors who preach like that. దురాశ కలిగిన పాస్టర్లు బోధిస్తారు దీన్ని. They tell the sisters, take off your ornaments and put it in the offering box. సహోదరులు మీ బంగారు ఆభరణాలు తీసి మీరు కానుక పెట్టలేమంటారు. They are covetous. దురాశ పరులు. I remember once in Bangalore. ఒకసారి బెంగళూరులో ఈ విధంగా జరిగింది. CFC offering box during a conference. ఒక కాన్ఫరెన్స్ లో CFC కానుకల పెట్టెలో మేము చూసినప్పుడు, the treasurer told me, Brother Zach, somebody's put one earring in this offering box. జాక్ గారు ఏదో బంగారు ఆభరణం ఒకటి ఎవరో వేశారు ఇందులో అని చెప్పారు. Now, it was most pastors, they said, good, that's some gold, let's sell it, get some money. అనేక మంది పాస్టర్లు ఎంతో సంతోషపడి దీన్ని నమ్మి మనం డబ్బులు తీసుకుందాం అనుకుంటారు. I made an announcement in the conference. నేను ఒక ప్రకటన చేశాను ఆ కాన్ఫరెన్స్ లో. Somebody has put this earring in the box. ఈ కానుకల పెట్టెలో ఎవరో ఒక బంగారు ఆభరణాన్ని వేశారు. Please come and see me after the meeting. మీటింగ్ అయిపోయిన తర్వాత దయచేసి వచ్చి నన్ను కలవండి. You are married, please come with your husband. ఒకవేళ మీరు వివాహం అయి ఉంటే మీ భర్తతో రండి. If not, you come with your father or mother. లేనట్లయితే మీ తల్లి గాని తండ్రితో గాని రండి. So after the meeting, one lady came with her husband. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆవిడ తన భర్తతో వచ్చింది. So I said, sister, have you asked your husband before putting this here? సహోదరి, మీ భర్తను మీరు అడిగారా ఇది వేసే ముందని అడిగాను. And he was also there. He said yes. అవునని చెప్పాడు ఆయన. So I said, sometimes in a meeting you hear a strong message and you can get so emotional and excited and you can take off your earring and put it in the book. కొన్నిసార్లు మీటింగ్ లో ఎలా ఉంటుందంటే మనం ఏదో ప్రసంగం విని ఏదో ఉద్వేగంలో ఏదో తీసి వెంటనే వేసేస్తాం అలా. But after you go home after 1 week, you'll feel sorry why you gave it. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను ఎందుకు వేసాను నువ్వు బాధపడతావు. So what I'm doing is, you please take it back. మీరు దయచేసి తీసుకోండి. And I'm not saying you can't give this to God. అంటే నువ్వు దేవుడికి ఇవ్వకూడదని నేను చెప్పట్లేదు. At this time in the conference, you're very excited. ఇది కాన్ఫరెన్స్ లో అంతా భావోద్వేగాలు జరుగుతూ ఉంటాయి. You go home and wait for 1 month. మీరు ఇంటికి వెళ్ళి ఒక నెల ఆగండి. Pray about it. దాని గురించి ప్రార్థన చేయండి. If you still want to give it to God, convert it into money and send the money by check. ఒకవేళ మీరు ఇంకా దేవుడికి ఇవ్వాలనుకుంటే దాన్ని అమ్మివేసి ఆ డబ్బులు ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నారో అది మీరు పంపండి. We will not take any gold or anything. మేమేదో బంగారాలు అలాంటివి ఏం తీసుకోము. So I sent them home. ఇంటికి వెళ్ళారు వాళ్ళు. They never sent anything. తర్వాత ఏం పంపించలేదు. That means they thought about it and they said, no, that was only excitement we gave it. So అంటే వాళ్ళు ఆలోచించుకొని ఉంటారు, ఏదో భావోద్వేగాలు ఇచ్చాము కానీ అవసరం లేదు అనుకుంటారు. good thing Brother Zach gave it back to us. కాబట్టి జాక్ గారు మరలా మనకి ఇచ్చేసారని సంతోషపడి ఉంటారు. We are a different type of church. సో మేము అన్ని సంఘాల్లో కాదు, వేరే సంఘం ఇది. We are not interested in our welfare, but in the welfare of the people. ఏదో మా క్షేమాభివృద్ధి కాదు ఇక్కడ ముఖ్యం, మీ క్షేమాభివృద్ధి ముఖ్యం. So if we come into the light, మనం వెలుగు కిందకి వచ్చినట్లయితే, we are honest with God, మనము దేవునితో యథార్థంగా ఉన్నట్లయితే, must confess our sin. మన పాపాన్ని ఒప్పుకోవాలి. మొట్టమొదట You must ask forgiveness from your husband or your wife. భార్య దగ్గర భర్త దగ్గర క్షమాపణ అడుగుతుండాలి. Some people don't do that. కొంతమంది చేయరు అలా. Let me ask all of you husbands and wives who are listening to me now.
కాబట్టి ఇప్పుడు నా మాటలు వింటున్న భార్యలు కానీ భర్తలు కానీ నేను అడుగుతున్నాను, You have fellowship with Jesus Christ? నువ్వు యేసుతో సహవాసం కలిగి ఉన్నారా? You say yes. అవునని చెప్తారు మీరు. I'll say no. నేను కాదని చెప్తాను. I'll tell you why. ఎందుకో చెప్తాను. You're not walking in the light. ఎందుకంటే మీరు వెలుగులో నడవట్లేదు. When you hurt your wife with an angry word, ఒక కోపంతో మీరు మాట్లాడినప్పుడు మీ భార్య మీద, you go to her and say, I'm sorry, please forgive me. నన్ను క్షమించమని అడుగుతున్నావా నువ్వు? Do you say that? మీరు చెప్తున్నారా? Have you said it even once? ఒకసారి అని చెప్పారా ఇంతవరకు అసలు? You must say it every time you get angry with your wife. కోపడిన ప్రతిసారి చెప్పాలి నువ్వు. Do you say, oh brother, sometimes 5 times a day I get angry? కొన్నిసార్లు సహోదరుని 5 సార్లు వస్తుంది కోపం రోజుకి. Okay, 5 times ask forgiveness. మరి 5 సార్లు అడుగు నువ్వు. Because you have hurt that person. మరి 5 సార్లు నువ్వు ఆమెను బాధపరిచావు కదా. Or if you wife, you have hurt your husband like that. లేకపోతే ఒక భార్య భర్తను ఆ విధంగా గాయపరుస్తుంటే. Even if you got angry with your servant woman in the house, ఇంట్లో పనిచేసే ఆవిడ మీద నీ కోపం వచ్చినా సరే, you have to correct that servant woman if she did something wrong. That is all. ఒకవేళ ఆమె సరిగా పని చేయకపోతే నువ్వు చేయమని చెప్పొచ్చు, సరిదిద్దొచ్చు. You should not do it like that, you must do it like this. లేదమ్మా ఇలా కాదు ఇలా చేయాలని చెప్పొచ్చు. That is okay. అది మంచిదే. But to get angry and call her all types of names, that is not a Christian thing to do. లేకపోతే కోపడి కేకలేసి ఏదేదో తిడితే అట్లా కాదు, అది క్రైస్తవులు చేసే పని కాదు. Then you must ask forgiveness even from that servant. ఆ పని చేసే వాళ్ళ దగ్గర కూడా క్షమాపణ అడగాలి నువ్వు అలా చేస్తే. If a beggar comes to your gate, లేకపోతే ఒక భిక్షగాడు వచ్చాడు and you shout at him and say, go away. కేకలేసి వెళ్ళిపో అన్నావు. You please go follow him and go and ask his forgiveness. వెళ్ళి ఆయన వెంట వెళ్ళి ఆయన క్షమాపణ అడగాలి నువ్వు. He is not maybe born again child of God, but he was created in God's image. ఆయన తిరిగి జన్మించిన క్రైస్తవుడు కాకపోవచ్చు, కానీ దేవుని స్వరూపమందు సృష్టించబడిన ఒక మానవుడు. James chapter 3 says every human being is created in God's image. యాకోబు 3లో చెప్పబడిందంటే ప్రతి మానవుడు కూడా దేవుని స్వరూపం చొప్పున సృష్టించబడ్డాడు. You have shouted at somebody who's made in God's image. అంటే దేవుని స్వరూపంలో చేయబడ్డ ఒక వ్యక్తి మీద నువ్వు కోపడ్డావు. Maybe if he's not wearing a suit and a tie, he's a beggar. అనేది ఒక సూట్ వేసుకొని టై కట్టుకోపోవచ్చు, ఒక భిక్షగాడు అవ్వచ్చు. See, it says in James 3 verse 9. యాకోబు 3:9. How can you curse a man because they're made in the likeness of God? కాబట్టి దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని ఏ విధంగా శపిస్తావు నువ్వు? Maybe he's a beggar, he's wearing dirty clothes. ఒక భిక్షగాడు అవ్వచ్చు, చిరిగిపోయిన చొక్కాలు వేసుకోవచ్చు. You have no right to shout at him. అంత మాత్రాన కేకలేసే అధికారం నీకు లేదు. No right to get angry with people. కోపడే అధికారం నీకు లేదు. Correct them, tell them it's wrong. కాబట్టి నువ్వు కావాలంటే సరిదిద్దొచ్చు, ఏది సరైందో చెప్పొచ్చు. You don't have to get angry. కోపడాల్సిన అవసరం లేదు నువ్వు. Anger is a sin. కోపం అనేది పాపం. Walk in the light means to acknowledge that was my mistake. వెలుగులో నడవటం అంటే ఇది నా తప్పు అని ఒప్పుకోవటం. That is how we walk in the light. ఆ విధంగా మనం వెలుగులో నడుస్తాం. The blood of Jesus will cleanse us from all sin. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. We can have fellowship with God. అప్పుడు దేవునితో మనం సహవాసం కూడా కలిగి ఉండొచ్చు.